అందరికీ తెలుసు మాస్ మహారాజా రవి సార్ పెద్ద ఫ్యాన్ నువ్వు అనేసి. ఫినాలే రోజు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నాకు సార్ నీకు ఒక ఆప్షన్ ఇచ్చారు, అమర్ రవి సార్ లోపలికి వచ్చి నీకు తీసుకొచ్చేస్తే నువ్వు వచ్చేస్తావా లేదా డబ్బులు పట్టుకొని వస్తావా అంటే, డబ్బులు వద్దు ఏమొద్దు నేను వచ్చేస్తాను ఛాన్స్ కోసం అని నువ్వు అన్నావు. నిజంగానే అలాంటి ఒక ఆప్షన్ ఇచ్చుంటే నువ్వు వచ్చేవాడివా? ఇంకోసారి బిగ్ బాస్ కి ఎందుకు వచ్చామన్నావు కదా, సినిమాలో చేయడానికి, రవితేజ గారు అంతా ఎదగడానికి, నాలో కూడా ఒక మాస్ ఇమేజ్ ఉంది అని చూపించుకోవడానికి నేను వచ్చిన కారణం. ఏకంగా గాడ్ ఆఫ్ ద మాసెస్ ఆయనే వచ్చిన తర్వాత రా అంటే బయట రాకుండా ఉంటాను. ఆయనకి లోపలికి వచ్చి నేను ఎప్పుడో వచ్చేవాడిని, సూట్ కేసు కూడా అవసరం లేదు. సార్ సూట్ కేసు పర్లేదు సార్, మీరే తీసుకొని పోదాం వాళ్ళని సార్ అనేవాడిని. బయటికి నువ్వు ట్రోఫీ కొట్టుకుని బయటకు రావాలి అనేసి చాలా మంది హోట్ చేసి నిన్ను లోపల ఉంచారు కదా. ఒక్కవేళ నువ్వు రవి సార్ తోటి బయటకు వచ్చుంటే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యేవారు కదా. అప్పుడు ఎందుకు నువ్వు నీ ఫ్యాన్స్ గురించి ఆలోచించలేదు? ఇక్కడ నుంచి నేను మాస్ మహారాజ్ రవితేజ గారి పక్కకి వెళ్తున్నానంటే మీకు హ్యాపీగా కాదు. మీకు నేనెంత అభిమానమో మీరు ఒక ఫ్యాన్ మూమెంట్ గా చూసి నాకు ఓట్లు వేసి ఇక్కడ దాకా తీసుకొస్తారు. నేను ఇక్కడ దాకా వచ్చినది ఫ్యాన్ మూమెంట్, నేను ఆయనకి ఫ్యాన్. సో ఆయన పక్కన నేను నించుని ఆయన పక్కన నేను చేసేటప్పుడు నా ఫ్యాన్స్ గా మీకెంత హ్యాపీ ఉంటుంది? అండ్ రవి సార్ ఆల్రెడీ చెప్పారు, అండ్ ఈవెన్ నాకు సార్ కూడా చెప్పారు, నీకు 100% రవి సార్ మూవీలో ఛాన్స్ ఇస్తాను అనేసి. ఏంటి అది? ఇంకా నాకు రాలేదురా, కానీ ఆయన నోటితో ఆ మాట వచ్చింది సార్, అరే అమరు మనం చేద్దామని. అది చాలే బాబు, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ మాట ఉంది చూసావు, ఆహా ఎన్ని సంవత్సరాలైనా అది వింటూ చూస్తూ గడిపేయచ్చు. త్వరలో రవి సార్ తో అమర్ అయితే మూవీ చేస్తాడు, ఇది కన్ఫర్మ్.